వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెబ్బేరు సంత స్థలం కబ్జా చేసిన వారికి ఓటు వేయకండి, డీకే అరుణ. మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించాలి. మిర్యాలగూడ 15, 17, 35 వార్డులో ప్రచారంలో పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు. వనపర్తి జిల్లా పెబ్బేరులో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక సుభాష్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పెబ్బేరుకు ప్రధాన ఆదాయ వనరైన సంతను కబ్జా చేసినోళ్లకు మీరు ఓట్లు వేయొద్దని, సంత స్థలం సంతకే దక్కాలని పోరాడిన బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం అభివృద్ధి విషయంలో అగ్రస్థానంలో ఉండాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వారితో పాటుగా మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు, మరి పెబ్బేరు పట్టణ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 11వ తేదీ నాడు ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు. పోతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు మరి ఆ రోజు మీరు అందరూ కూడా ఒక్కొక్కరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్కి వెళ్ళి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయమంటున్నా, ఎందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు భారతదేశాన్ని వికసిత్ భారతదేశంగా మార్చాలని, ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047 అంటే మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యే నాటికి మన భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంతో ఇవాళ గ్రామాల వికాసాన్ని, పట్టణాల వికాసాన్ని, ప్రతి ఒక్కరి వికాసాన్ని ఈరోజు ఆకాంక్షిస్తూ అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవాళ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే ఇవాళ గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి, పట్టణాల అభివృద్ధి జరుగుతున్నాయి, రోడ్ల అభివృద్ధి చెందుతున్నాయి, రైలు మార్గాలు అభివృద్ధి చెందుతున్నాయి, కొత్త రైళ్లు వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు బాగా అవుతున్నాయి. ఈరోజు స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ, ఆసుపత్రులు కానీ, ఇవాళ మెడికల్ కాలేజీలు కానీ, ఇవాళ హాస్టల్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ గ్రామాల్లో, పట్టణాల్లో స్కూళ్లు కానీ, వాటి మధ్యాహ్న భోజనం కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీలో పిల్లలకు భోజనం కానీ, తల్లులకు భోజనం కానీ, ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ గారు పార్టీలకు అతీతంగా తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలి, తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి అభివృద్ధి ముందుకు రావాలని ఈరోజు ఆ లక్ష్యంతో మనకు పెద్ద ఎత్తున లక్షలాది కోట్లు ఇవాళ మనకు నిధులు ఇస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దు, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దు అని ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాలి. ఎందుకు వద్దంటున్నారు, భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయమంటున్నాం? 10 ఏళ్ళు చూసినాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 10 ఏళ్ళు చూసినామా లేదా? 10 ఏళ్ళు చూసినాం కదా. 10 ఏళ్ళు చూసి వాళ్ళు వద్దు, ఇంకా మొత్తం అప్పులపాలు చేసినారు తెలంగాణని, మొత్తం దోచుకున్నారు తెలంగాణని. పేద ప్రజల పేరు మీద ఆ పథకం ఈ పథకం అని వాళ్ళకి ఆశలు పెట్టి లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ప్రాజెక్టుల పేర్ల మీద అప్పులు తెచ్చి ఈరోజు అవినీతి చేసి వేలాది కోట్లాది రూపాయలు దోచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దించాలని ప్రజలు గద్దె దించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎక్కించింది? మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మిండ్రు? మేము చెప్తే మా మాట నమ్మలే, కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి ఓట్లేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మోసం చేసిందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఏమన్నది? మార్పు 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 చేయండి, మార్పు చేయండి, మార్పు చేయండి అని అడిగింది అందరినీ. అన్నది కదా. ఏం చెప్పింది? 2000 పింఛన్ 4000 చేస్తామన్నది. అన్నదా? 2000 4000 చేస్తామన్నది. చేసిందా? పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇచ్చిందా? 18 ఏళ్లు దాటిన మహిళలకు అందరికి కూడా మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తామన్నారు. ఇచ్చిందా? మళ్ళీ ఓటే అన్నా
ఏమన్నా ఓటు? మరి ఇంకా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఇచ్చిందా? మరి ఓటేయన్నా? మన చదువుకునే పిల్లలు, కాలేజీ పోయే పిల్లలు, డిగ్రీ చేసే పిల్లలకు స్కూటీ, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఇచ్చిందా? ఒకటన్నా? చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు, నిరుద్యోగులు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు అందరికి కూడా నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చిందా? మరి ఎందుకేళమ్మా ఓట్లు వాళ్ళకి? ఎందుకేళ ఓటు చెప్పండి? అవన్నీ ఇస్తామంటేనే కదా మీరు ఓటేసిర్రు, అవునా లేదా? ఇవన్నీ చేస్తామంటేనే ఓటేసిర్రు. పేదోళ్ళకి అందరికి ఇండ్లు అన్నారు, అన్నారా? జాగాలు లేని వాళ్ళకు ఇళ్ళ జాగాలు ఇస్తామన్నారు, అన్నారా? వచ్చినాయా? ఇచ్చిందా? మరి 2 ఏళ్ళు దాటిపోయింది. ఒక్కొక్క 18 ఏళ్ళు దాటిన చెల్లెలు కానీ అక్క కానీ ఇవాళ 2,500 ఇచ్చింటే ఇవాళ ఎంత కావాలి? ఎన్ని పైసలు కావాలి ఒక్కొక్కరికి? సంవత్సరానికి 2,500 నెల కంటే 24 అర్ధాలు 30,000 రూపాయలు సంవత్సరానికి కావాలి. ఈరోజు 60,000 రావాలి ఒక్కొక్కరికి. వచ్చినాయా? మరి ఈ 2 ఏళ్ల నుంచి ఇవ్వకుండా బకాయి పెట్టుకున్నాడు. మళ్ళా ఓట్ల ముందర ఆశ చూపించాను, ఇంకా 1 నెలలో 2 నెలలో ఏడాది ముందు ఓట్లు వచ్చేటప్పుడే చేస్తారు. వేసి ఏమంటారు? మేము చెప్పినాం కదా, మా మాట నిలబెట్టుకున్నాం, 5 ఏళ్ల లోపల చేస్తామన్నాం. మేము ఎంబడే చేస్తామన్నామా? ఎంబడే చేస్తామని చెప్పి మీరు అందరూ గుర్తు పెట్టుకునండి. సోనియా గాంధీ పుట్టినరోజు నాడే మీకు అందరికీ పథకాలు అమలు చేస్తామని చెప్పిన మాట ఓసారి గుర్తు చేసుకునండి. ఆ రోజు మీకు ఏ రోజు అయితే భవిష్యత్తులో ఈ పథకాలన్నీ మీకు అందాలంటే ఈడ భారతీయ జనతా పార్టీ ఉండాలి. వాళ్ళ మెడలు వంచి మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా లేదా అని మెడలు వంచి ఇప్పించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మున్సిపాలిటీలో గెలవాలి. మీకోసం పోరాటం చేసేటటువంటి పార్టీ ఈ రోజు మిమ్మల్ని మీరందరూ గెలిపియాలి. కేంద్రం నుంచి నరేంద్ర మోదీ ఇండ్లు ఇస్తున్నాడు, పెద్ద ఎత్తున పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు కూడా వీళ్ళు ఏమో 5 లక్షలు అని ఏం చేస్తున్నారు? 5 లక్షలు వాళ్ళు ఇస్తలేరు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ సిపిఎం పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పురపోరులో బీఆర్ఎస్ సిపిఐఎం పార్టీలు దూసుకెడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ సిపిఐ పార్టీ నేతలు తమ వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మాజీ శాసనసభ్యులు నల్లమూత భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి వారి ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. 15, 17, 35 వార్డులో కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. బలపరిచిన సిపిఎం అభ్యర్థిని తప్పకుండా మీ ఓటు వేసి నన్ను గెలిపించగలని కోరుతున్నాను. వారం రోజుల నుంచి నేను ఈ వార్డు మొత్తం తిరుగుతున్నా. కొంతమంది ఆడవాళ్ళు నా దగ్గర కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. రోడ్డు సమస్యలు, డ్రైనేజీలు, కొంతమంది ఇంట్లో డ్రైనేజీలు కూడా లేవు. అవన్నీ ముందుకు తీసుకురావాలంటే అడిగే గొంతుని తీసుకురండి. తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాను. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా నాకు ఇచ్చినటువంటి ఆ ఆయుధాన్ని, ఆ ఎమ్మెల్యే స్థానాన్ని ఉపయోగించి మిర్యాలగూడ పట్టణంలో ఏం కావాలి, నియోజకవర్గంలో ఏం కావాలని చెప్పేసి హుజూర్ నగర్ మఠంపల్లి వరకు కూడా ఈ నియోజకవర్గం ఉండేది. రోజు 14-16 గంటలు కూడా తిరిగి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళతో దెబ్బలాడి, అసెంబ్లీలో మాట్లాడి, నిలదీసి మన మిర్యాలగూడ నియోజకవర్గం టౌన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాం. ఇవాళ కేఎన్ఎం డిగ్రీ కళాశాలని ప్రభుత్వపరం చేయించాం. అది మా కాలంలో చేయించడం అనేది జరిగింది. 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించాం. తర్వాత మళ్ళీ భాస్కర్రావు గారు వచ్చినాక దాన్ని 200 పడకల హాస్పిటల్గా మార్చారు. అదేవిధంగా మినీ రవీంద్ర భారత్ అనేది శాంక్షన్ చేయించి మధ్యలో ఆగిపోతే తర్వాత భాస్కర్రావు గారు దాన్ని పూర్తి చేశారు. ఇండోర్ అవుట్డోర్ స్టేడియం దాన్ని మేము శాంక్షన్ చేయించి ఒక 70% పనులు అయినాక మిగిలిన పనులు వారు పూర్తి చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కళాశాల పడవబడినటువంటి అనేక గదులు శాంక్షన్ చేయించి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఇట్లా ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించడం జరిగింది. చెరువు పక్కన మినీ ట్యాంక్ బండ్లాగా నిర్మాణం చేయాలని శాంక్షన్ చేయించాం. కొన్ని పనులైనవి. తర్వాత భాస్కర్రావు గారు వచ్చిన తర్వాత కొన్ని చేయటం. ఈ రకంగా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. నేను శాసనసభ్యునిగా 15 సంవత్సరాలు 3 దఫాలుగా ఉండి నా శక్తి మేరకు
నా స్థాయిలో నేను పోరాడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే భాస్కర్రావు గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మిగిలినటువంటి పనులు కూడా చాలా వరకు ఇంతకుముందే చెప్పారు, అవన్నీ కూడా చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏమన్నా కనిపిస్తున్నాయని చెప్పేసి ఆ రకంగా ఇలా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు వచ్చింది సేవ చేయటం కొరకు కాదు, వాళ్ళు అభివృద్ధి చేయటం కొరకు కాదు, వాళ్ళ అభివృద్ధి కావడానికే వచ్చారు తప్ప మరొకటి కాదనేది అందరూ అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు 17వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మధులత, తర్వాత ఏంటంటే వారి మామయ్య గారు గౌతమ్ రెడ్డి గారు, మల్లు గౌతమ్ రెడ్డి గారు, తర్వాత మధులత భర్త వంశీ, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లు స్వరాజ్యం గారి యొక్క వారసురాలు, మల్లు వెంకట నరసింహారెడ్డి గారి యొక్క వారసురాలు. వాళ్ళు బిడ్డ, ఆమె గోసి పోసుకొని రిటైర్డ్ అయిన తర్వాత ఆయన నేను సుఖపడాలి, నా పిల్లలతోటి మనవరాళ్ళతోటి ఆడుకుంటూ పాడుకుంటూ తర్వాత ఏంటంటే సుఖంగా ఉండాలని ఆలోచించకుండా మన బిడ్డ, మన చెల్లె, మన అమ్మాయి కాబట్టి ఈమెని అత్యధిక మెజార్టీతోటి 17వ వార్డు ఉన్నటువంటి ప్రజలు అంత ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏంటంటే పండితులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, గిరిజన మిత్రులు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, చదువుకున్న మేధావులు కూడా ఉన్నారు. అందరూ మీరు ఆలోచించండి, మేము పనిచేసే వాళ్ళము, పనిచేసే అభ్యర్థి మన మధులత అనేటువంటిది మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏం చెప్పినా వినకుండా మీరు 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ ఉండదు. గౌతమ్ ఉంటుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు, ఆమె స్విచ్ ఆఫ్ ఉండదు, అందుబాటులో ఉండి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 2 రోజులే సమయం ఉంది కాబట్టి ఆ రకంగా ఇవాళ బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి మన అమ్మాయి, మన కూతురు, మన చెల్లె అనుకొని అందరు కూడా భావించి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరందరూ గెలిపించాలని మీకు విజ్ఞప్తి. అదేవిధంగా పక్క వార్డు 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అరుణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 24వ వార్డు కౌన్సిలర్ దామర శ్రీనివాస్ విజయలత మాట్లాడుతూ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను, మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సీనియర్ నాయకులు, వార్డు మహిళలు పాల్గొన్నారు. రిలీఫ్ గా ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. గతంలో 25 తారీఖు కత్తందంటే కరెంట్ వాళ్ళు వచ్చి ఇలా కరెంటు వీక్తారనే భయం ఉండే, ఇలా 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఉండడం వల్ల అందరూ భద్రంగా ఉంటా ఉన్నారు. అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసిరు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో రేషన్ కార్డులు ఇవ్వని బాధపడ్డారు. అదేవిధంగా పిల్లలు ఉన్నటువంటి వారు పిల్లల పేర్లు రేషన్ కార్డులు ఇవ్వని బాధపడ్డారు. మరి అదేవిధంగా ఏదైనా రిటైర్మెంట్ అయ్యి మరి ప్రభుత్వం ద్వారా పథకం రాలేదన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు మంజూరు అయినాయి. రాబో రోజుల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరా మిల్లు కూడా మంజూరు అవుతుంది. మరి అదేవిధంగా వినోద్ వెంకటస్వామి గారి నాయకత్వంలో బెల్లంపల్లిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరగబోతా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. పార్టీ తరఫున అభ్యర్థిని పోటీ చేస్తున్నాను. భారీ మెజారిటీ తోటి మీరందరూ నన్ను గెలిపించగలరు. చెయ్యి గుర్తుకే ఓటేయండి. లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలు ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కళ్యాణి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గత బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, మేం చేసే పనులు వారే అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారు. 2 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిందని, 2000 పెన్షన్ ని 4000 ఇస్తామని చెప్పారు. వార్డు సభ్యులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి కళ్యాణి మెట్టురాజును గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇళ్ళవేళలా మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు బాధ్యతగా ఓటేసి మీ హక్కుగా మీకు ఏం కావాల్సిన మెట్టురాజును అడగాల్సిందిగా ఆయన బాధ్యతగా పనులు చేసి పెడతారు. మీ అందరికీ పాదాభివందనాలు. అందరినీ కోరుకుంటున్నాను మమ్మల్ని గెలిపించాల్సిందిగా. అందరికీ థ్యాంక్స్ అండి. కావాలని చెప్పేసి ఆయన కలలు కన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఏమాత్రం చదువుకొని
అమ్మాయిని పెట్టేసి డిక్లేర్ చేసుకొని ఆమెను కూర్చుండే పెట్టి మిగతా వాళ్ళు పాలించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది మనకు ఎంత మాత్రం మంచిది కాదు. మన పాలన మనమే చేసుకోవాలి, మనం గెలిపించుకోవాలి. మన పాలనలో మనమే ఉండాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అందుకు పోయేడు సీనన్న కానీ ఇంకా కొంతమంది నన్ను తీసుకెళ్ళి కేటీఆర్ చేత కండువా వేయించేసి మీరు మా పార్టీలకు రాండి, నువ్వు ఉంటే బాగుంటుందని చెప్పడంలో నేను వచ్చాను. అయితే ఇంకోటి ఏంటంటే నాకు నేను గెలుస్తూనే కాదు, ఈ వార్డులో ఈ 10వ వార్డులో కానీ 4వ వార్డులో కానీ మన బీఆర్ఎస్కు పార్టీ కారు గుర్తు పెట్టేసి గెలిపిస్తే వాళ్ళు గెలిస్తే నాకు మెజార్టీ వస్తుంది. ఇక్కడ కనీసం 8-9 మంది గెలిస్తేనే నేను చైర్మన్ అవుతా, లేకపోతే పరిపాలన వేరే వాళ్ళకి పోతుంది. అయ్యా బాంచన అందామా? ఇప్పటికి కూడా మనం అంత మారుతున్నాం, పబ్లిక్ మారుతున్న, కాలం మారుతున్నది, ఇంకా పాత కాలంలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టు చేసి మరి కళ్యాణ్ గారిని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టు చెప్పేసి నేను కోరుతా ఉన్నా. పేట మున్సిపాలిటీలోని 10వ వార్డు సోదరి సోదరమణులకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి లక్షపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా లక్షపేటలో 15 వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ మరి అందరూ సేవాభావం ఉన్నవారిని, విద్యావంతులను ఏదైతే ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిందో ఆ రిజర్వేషన్కు న్యాయం చేసే విధంగా మరి వాళ్ళు స్వతహాగా పరిపాలించుకునే విధంగా ఒక చదువుకున్న వ్యక్తి తోగర్ ప్రభాకర్ గారిని మనం చైర్మన్ అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది. మరి గతంలో 5 సంవత్సరాలు మేము వైస్ చైర్మన్ కావచ్చు, మరి నల్మస్ కాంతయ్య గారు చైర్మన్ కావచ్చు. లక్షపేటలో అన్ని వార్డులలో వీలైనంత వరకు సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థను కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, కరెంటు పోల్స్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు చేయడం, ప్రజల యొక్క మన్ననలు పొందడం జరిగింది. మరి తద్వారా ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మనకు లక్షపేట మున్సిపాలిటీలో ఒక మంచి పరిపాలన, ఒక బాధ్యతాయుతమైన పరిపాలన అందించాలంటే తప్పకుండా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితేనే రేపు రాబోయేటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలలో మరి పాలు పంచుకున్నటువంటి ప్రజలకు మంచి చేసేటువంటి అభ్యర్థులను ఇక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రేపు 11వ తారీఖు నాడు అందరూ కూడా కాకుంటే మరి 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. మరి వాళ్ళు ఎన్నో మరి మాయమాటలు చెప్పేసి 6 గ్యారంటీలని 420 హామీలని చెప్పేసి ప్రజలను నమ్మించి మరి అంతకుముందున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు ఎంతో ఇష్టంగా ఉన్నప్పటికీ ఆశ చూపించి మరి మాయమాటలు చెప్పేసి మనందరి దగ్గర కూడా ఓటు తీసుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆడపడుచులందరికీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్కొక్క మహిళకి ఇలాంటికి ఇప్పటికి 60,000 పైన బాకీ పడ్డారు. అదే కాదు మరి తల్లులకు మరి చండూరు మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థిగా కోమిటి సత్యనారాయణ బీజేపీ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి. చండూరులో 10 వార్డులు బీజేపీ కైవసం చేసుకుంటాయి. కోమిటి సత్యనారాయణ మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ చాలా అధ్వాన దిశలో ఉన్నాయి. రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బు మద్యం పంచి ఓటర్లను ఆకర్షించే విధంగా చేస్తున్నాయి. అభ్యర్థిగా 6వ వార్డు నుండి 6వ వార్డుకి పోటీ చేస్తున్నాను. నేను పుట్టింది పెరిగింది కూడా చండూరులోనే, కాబట్టి నాకు ఓటు వేసి అందరూ నాకు గెలిపించవలసిందిగా నేను సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. తీసుకుంటుంది తప్పకుండా అన్ని వార్డు బీజేపీ గెలిచి మా అన్నగారు భూమన్ సత్యనారాయణ గారు చైర్మన్ అభ్యర్థిగా గెలిచి ప్రజల సమస్యలు తీరుస్తారని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం పథకాలలో బియ్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, అదందరికీ తెలిసిన నిజం. గ్యాస్ కూడా అలాగే ఇప్పుడు ఒక ప్రమాణాలు చేసి 2,000 ఇచ్చిన పెన్షన్ని 4,000 చేస్తున్నారు. ఎంతో మందిని పరిశీలించినాం, ఎవరు కూడా మాకు 4,000 ఇవ్వలేదని చెప్పారు. అది ఎందుకు చేయాలి? అట్లాంటి చేస్తే కంపల్సరీ నెరవేర్చాలి. అది కూడా రైతు బంధు కూడా ఎవరికి రావట్లేదు. అది అలా చేయడం కరెక్ట్ కాదు కదా. ప్రజల వ్యతిరేకత రాదా మీకు? కాబట్టి పిఎం కిసాన్ 2,000 ఎకరానికి కంపల్సరీ వస్తుంది. అలాగే ఈరోజు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆంధ్రప్రదేశ్కు
1160 కోట్లు వచ్చింది. మనకి సులుసులో వచ్చి ఎందుకు అడుగుతున్నాం మనం? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని కాలువ బజార్కి చెందిన నాగబోయిన శ్రేణు గడ్డివాము ప్రమాదవశాత్తు అంటుకోవడంతో నిప్పు పడి పొగమంటలతో మంటలు చెలరేగాయి. అది గమనించిన స్థానిక ప్రజలు గ్రామస్తులు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి వచ్చి పొగతో కూడిన మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో రావడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో మోదల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి ఇంటింట ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి 6వ వార్డు అభ్యర్థి తోట సువర్ణ రమేష్ చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నూతన చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ మోదల గ్రామం ప్రజలు అందరూ చైతన్యవంతులని, మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మన నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేశాడు. కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ హాస్పిటల్, హై స్కూల్, కాలేజీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తోట సువర్ణ రమేష్ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాట్లాడారు. వారి సూచన మేరకు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి మరి నేనున్నా మీకు తోడుగా మరి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నా అంటే వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఆకర్షితులమై మన గ్రామ మాజీ కౌన్సిలర్ రాజన్న గారు, మేము మా మిత్రులందరం కలిసి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారు ఒకే మాట చెప్పిండ్రు, మీ అందరికీ తోడుంటా, మరి గ్రామాన్ని మీ ఇంకా అందరి ఆధ్వర్యంలో గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పడం కూడా జరిగింది. చెప్పడమే కాదు, వారి చేతుల్లో కూడా మన గ్రామానికి అభివృద్ధి చేయడం చూస్తున్నాం మనము. మరి మొన్ననే సుమారు మన మోదల గ్రామం నుండి గోదావరి వరకు 79 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కూడా మన నోటిఫికేషన్ ముందు చేయడం జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాల మన చిరకాల కోరిక గూడెం మన లిఫ్ట్ వారు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో అనేక ఇంకా జరుగుతాయని ఆశిస్తూ మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి తోట సువర్ణ రమేష్ గారిని మనమంతా 1000 ఓట్ల భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని మరి గౌరవ మన లక్షటిపేట మున్సిపల్ ఇన్ఛార్జి అయినటువంటి పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వారు నాకెంతో వెన్నుదన్నుగా ఉండి నాకు అండగా నిలబడి ఈ గ్రామంలో ఆనాడు నేను చిన్నపిల్లనిగా ఉండి దాదాపు నా వయసు అప్పుడు 18 సంవత్సరాలు, ఆ సందర్భంలోనే నన్ను ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకునే విధంగా మరి వారు నాకు ప్రోత్సహించినారు. మరి అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో మరి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు మన వార్డును ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, రోడ్లు అనుకోండి, మిగతా విషయాలు అనుకోండి, అభివృద్ధి పదంలో నడిపించే విధంగా వారు చొరవ చూపిస్తున్నారు. కాబట్టి మరి ఒక రకంగానేమో నాకు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా మిత్రులైన లచ్చన్న గారి కోడలు మరి వాళ్ళ కుమారులు, మరి మేము గతంలో కూడా రమేష్ గారిని ఇక్కడ వార్డు మెంబర్ చేసి మన గ్రామానికి ఉప సర్పంచ్గా కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా మరి వారిని ప్రోత్సహించాలి, మరి అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని మరి వారి యొక్క పిలుపులో భాగంగా మరి గౌరవ ప్రేమసాగరరావు గారి పిలుపులో భాగంగా మేము పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా ఇప్పుడు వేరే రకంగా కాకుండా రమేష్ గారిని ఇంతకుముందు చెప్పినట్టు మిత్రులు చెప్పిండ్రు, మరి భారీ మెజార్టీతోని ఒక మంచి మన మున్సిపాలిటీలోనే ఒక భారీ మెజార్టీ చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా మరి మీ అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం కానీ, సేవా కార్యక్రమాలు కానీ తప్పకుండా ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఆ తర్వాత 2023 ఎన్నికలలో కూడా మీరందరూ ఈ మోదల గ్రామం నుండి భారీ మెజార్టీ ఇచ్చి ప్రేమ్సాగర్ రావు గారిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి నేను గెలిచిన సపరేకుంటా
ఈ చీరల పంపిణీ సహాయాలు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా, నేను వ్యక్తిగతంగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఏనాడు కూడా ఆలోచించలే. 10 సంవత్సరాలు ఈ గ్రామానికి సేవ చేస్తానని మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారమే గెలిచినాక కూడా తన వ్యక్తిగతంగా తన జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ మీ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన ప్రేమ్సాగర్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది నిజమా కాదా చెప్పండి అమ్మా. మొన్న పేన దసరాకు చీరలు ఇవ్వలేదు. గత 6 సంవత్సరాల నుండి చీరలు ఇవ్వడం జరిగింది. మనం పేన దసరాకు చీరలు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారి యొక్క కాలికి శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్ పాలైండు. కాలుకు దెబ్బ తాకింది. ఆపరేషన్ అయినప్పుడు సురేఖమ్మ గారు కూడా మరి ప్రేమ్సాగర్ రావు గారి వెన్నంటే ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దవాఖానలోనే 5 నుండి 6 నెలల పాటు వారు హైదరాబాద్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. అప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం చేయలేదు. ఆ తర్వాత వెంటనే మీ అందరి ఆశీర్వాదంతో, గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో, భగవంతుని దయంతో, ప్రజల ఆశీర్వాదంతో ప్రేమ్సాగర్ రావు గారు తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత వెంటనే ఏదైతే నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు నా బతుకమ్మ పిఎస్ఆర్ బతుకమ్మ కానుక కోసం ఎదురు చూస్తారు. సురేఖమ్మ గారిని మీరు వెంటనే వెళ్ళి వీరికి చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి చెప్పిన సందర్భంలో సురేఖమ్మ గారు మరి పూర్తిగా ఇంకా కాలు యొక్క ఆపరేషన్ పూర్తిగా పట్టిప్పక ముందే మేడం గారిని పంపిస్తే మరి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అప్పుడు ఓట్లు లేవు, ఇప్పుడు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల సందర్భంలో ఓట్లతోటి సంబంధం లేకుండా, సీట్లతోటి సంబంధం లేకుండా ప్రజాసేవ కార్యక్రమాలు చేయడమే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అనే విషయాన్ని చెప్పడానికే ఈ యొక్క విషయాన్ని మీకు గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ప్రేమ్సాగర్ రావు గారు 2023లో ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా మన లక్ష్మీపేట మండలానికి మోదెల గ్రామానికి తన వెంటనే డిఎంఎఫ్టి నిధుల ద్వారా ఒక 25 లక్షల రూపాయల స్కూల్ పాఠశాల భవనాన్ని ఇక్కడికి మంజూరు చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెబ్బేరు సంత స్థలం కబ్జా చేసిన వారికి ఓటు వేయకండి, డీకే అరుణ. మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించాలి. మిర్యాలగూడ 15, 17, 35 వార్డులో ప్రచారంలో పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.